పాల్పడ్డ మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ముందస్తు బెయిల్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తను అరెస్టు ఖాయమని భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు అరెస్టు కాకుండా పిన్నెల్లి పారిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికీ ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. ఇవాళ హైకోర్టు తీర్పుపై పల్నాడు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈవీఎం మిషన్ విధ్వంసానికి పాల్పడ్డ మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో ముందస్తు బెయిల్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనేది దానిపై ఉత్కంఠ ఇంకా నెలకొంది. మరోవైపు తను అరెస్టు ఖాయమని భయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుంది. సాంబశివరావు, పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. మాచర్ల నియోజకవర్గంలోని రెంటిచింతల మండలం పాల్వాయి గేట్ లో పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అతను హౌస్ అరెస్ట్ లో ఉండి మాచర్ల నుంచి అర్ధరాత్రి పిన్నెల్లి అతని సోదరులు ఇద్దరు కూడా పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2-3 రోజులు పోలీసులు గాలింపు చర్యలు చేస్తూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తామంటూ హడావుడి చేసినప్పుడు కూడా అతను ఆచూకీ దొరకలేదు. ఈ లోపుగానే అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఈ నెల ఈ రోజు 6వ తారీఖు వరకు కౌంటింగ్ అయిపోయి 6వ తారీఖు వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతిరోజు వెళ్లి సంతకం పెట్టి పల్నాడు జిల్లా కేంద్రంలో ఉండాలి, మాచర్లకు వెళ్ళకూడదని చెప్పిన నేపథ్యం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో పాల్వాయి గేట్లలో ఈవీఎం ధ్వంసం చేసే సమయంలో అడ్డుకున్న శేషగిరిరావు అనే టీడీపీ ఏజెంట్ తనపై హత్యా ప్రయత్నం జరిగి తనను బెదిరిస్తున్నాడని కోణంలో ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసులో కూడా పిన్నెల్లిపై తీనాడు నమోదు చేయడం. మరోవైపు కారంపూడిలో పోలింగ్ అనంతరం పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకం దౌర్జన్యం దాడులపై కూడా 307 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా హైకోర్టు తీర్పును కూడా తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజుకి 6వ తారీఖు ఈ రోజుతో ముందస్తు బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు ఇప్పటికే సీరియస్ అయిన నేపథ్యంలో పిన్నెల్లి విషయంలో ఎలాంటి తీర్పు వస్తున్నది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొనింది. అయితే నిన్న కౌంటింగ్ రోజు 4వ తారీఖు మధ్యాహ్నం సమయానికే వైసీపీ పత్తా లేకుండా పోయిన నేపథ్యంలో తాను ఇక పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని పిన్నెల్లి సమావేశం నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు నర్సాపేటలోని పిన్నెల్లి నివాసం అదేవిధంగా పిన్నెల్లి ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోలీసులు మఫ్తీలో నిఘా ఉన్నారు. అయితే ఈ రోజు పిన్నెల్లికి బెయిల్ వస్తుందా లేక అరెస్ట్ చేస్తారనేది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతను పారిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. గతంలో అతనికి తాబేదారుగా పనిచేసిన పోలీసు అధికారులు ఇంకా చాలా మంది అదే పోస్టులో పల్నాడు జిల్లాలో ఉన్న నేపథ్యంలో వారి సహాయంతో పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి పారిపోతాడా అరెస్ట్ చేస్తాడనేది కూడా మరికొద్ది గంటల్లోనే తెలుస్తుంది, తెలియ అవకాశం ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.